गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. రాత్రిరొచ్చిన, నిన్న రాత్రిరొచ్చిన, మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. కప్పుకున్న దుస్సాలు వాళ్ళు కప్పుకొమ్మని తానెచ్చెనమ్మ, కప్పుకున్న దుస్సాలు వాళ్ళు కప్పుకొమ్మని తానిచ్చేనమ్మ. కప్పియే తెల్లవారి చూచితే, కప్పియే తెల్లవారి చూచితే, అడవిలో పులి చర్మం అయ్యుండేనమ్మ, కాశీలో పులి చర్మం అయ్యుండేనమ్మ. అడవిలో పులి చర్మం అయ్యుండేనమ్మ, కాశీలో పులి చర్మం అయ్యుండేనమ్మ. రాత్రిరొచ్చిన, నిన్న రాత్రిరొచ్చిన, మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. వేసుకున్న ఆభరణములు వేసుకొమ్మని తానిచ్చెనమ్మ, వేసుకున్న ఆభరణములు వేసుకొమ్మని తానిచ్చెనమ్మ. వేసియే తెల్లవారి చూచితే, వేసియే తెల్లవారి చూచితే, అడవిలో రుద్రాక్షమాల ఏనమ్మ, కాశీలో రుద్రాక్షమాల ఏనమ్మ. రాత్రిరొచ్చిన, నిన్న రాత్రిరొచ్చిన, మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. పట్టుకున్న చేతి కర్రను పట్టుకొమ్మని తానిచ్చెనమ్మ, పట్టియే తెల్లవారి చూచితే, పట్టియే తెల్లవారి చూచితే, అడవిలో త్రిశూలమయ్యుండేనమ్మ, కాశీలో త్రిశూలమయ్యుండేనమ్మ. అడవిలో త్రిశూలమయ్యుండేనమ్మ, కాశీలో త్రిశూలమయ్యుండేనమ్మ. రాత్రిరొచ్చిన, నిన్న రాత్రిరొచ్చిన,
మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. వేసుకున్న తాంబూలమును వేసుకోమ్మని తానిచ్చెనమ్మ, వేసుకున్న తాంబూలమును వేసుకోమ్మని తానిచ్చెనమ్మ. వేసియే తెల్లవారి చూచితే, వేసియే తెల్లవారి చూచితే, అడవిలో మారేడు దళమాయేనమ్మ, కాశీలో మారేడు దళమాయేనమ్మ. అడవిలో మారేడు దళమాయేనమ్మ, కాశీలో మారేడు దళమాయేనమ్మ. రాత్రిరొచ్చిన నిన్న రాత్రిరొచ్చిన మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. తెల్ల గుర్రమెక్కి తానొచ్చెనమ్మ, తెల్ల గుర్రమెక్కి తానొచ్చెనమ్మ. ఎక్కమని నాకిచ్చేనమ్మ, ఎక్కమని నాకిచ్చేనమ్మ. ఎక్కియే తెల్లవారి చూచితే, ఎక్కియే తెల్లవారి చూచితే, నాలుగు కాళ్ళ నందాయేనమ్మ, టక్కరి జిత్తుల నందాయేనమ్మ, సువర్ణ శృంగాల నందాయేనమ్మ, రజతపు కొమ్ముల నందాయేనమ్మ. రాత్రిరొచ్చిన నిన్న రాత్రిరొచ్చిన మొన్న రాత్రిరొచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ, ఎంతో మాయల వాడేనమ్మ, ఎంతెంత మాయల వాడేనమ్మ. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. నమో నమః శంభవే చ శంభవే, నమో నమః శంభవే చ సంభవే సంభవే చ మయో భవే మయో భవే చ సంభవే సంభవే చ మయో భవే. శంభవ ఇతి శంభవే, మయో భవే మయో భవే చ 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 మయో భవే మయో భవే చ. నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః. మయో భవయతి మయః భవే చ నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ. నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ. శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ. మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః. మయస్కరాయేతి మయః కరాయ. నమో నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ. నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ. శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ. శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః. శివతరాయేతి శివా తరాయ. నమో నమశ్చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ నమః. పూర్వదిగ్భాగే యామహే సుగంధిం పుష్టివర్ధనోర్వారుకమివ బంధనాన్ మృత్యోర్భుక్షేయమామృత. అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యైవ తేజో భవ. విష్ణువ శ్రీమాన్ భవ. బ్రహ్మాయురాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఈరోజు చాలా శుభదినం మనందరికీ. భగవంతుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా భగవంతుని యొక్క ఆశీస్సుల చేత ఈ రోజున మనం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఈరోజు మనం పంచభూతాల సమక్షంలో ఈ యొక్క మహోన్నతమైనటువంటి గౌతమి గోదావరి పుష్కర ఘాట్ సమీపంలో ఈ చక్కని నిర్మాణం మనం ఏర్పాటు చేసుకోగలిగాం. మరి ఇదంతా కూడా భగవత్ కటాక్షం, భగవంతుని యొక్క కృప కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరింపబడాలని ఆశిస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని మనం జరుపుకునేటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వేలూరి కామేశ్వర శర్మ గారు, సాగి
భీమేశ్వరరాజు గారు ధర్మకర్త, దాట్ల బాబీరాజు గారు, సాగి శివరామరాజు గారు, వేలూరి సూర్యనారాయణమూర్తి గారు హెడ్ మాస్టర్ గారు. వారు అమోఘమైనటువంటి సేవ చేశారు విద్యారంగ పరంగా. సాగి జ్యోతికుమారి గారు, తోలేటి శ్రీనివాస్ గారు, సాగి వెంకట సీతారామరాజు గారు, ఈ విధంగా గ్రామస్తులు అనేక మంది ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యజ్ఞంలో భాగస్వాములై మనకి ఈ చక్కని నిర్మాణం ప్రతిష్ట జరుపుకొని గోదావరి నది ఒడ్డున భగవంతుని యొక్క ఆశీస్సులు నిరంతరం మనం పొందుతూ తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈరోజు ప్రసాదింపబడింది. భగవంతుడు ఎప్పుడూ మన యొక్క సేవ, మన యొక్క పూజా పురస్కారాలతో భగవంతుని యొక్క కృపను పొంది తరించేటువంటి మహద్భాగ్యం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి నిర్మాణాన్ని మనం అందరూ జరుపుకోవడం ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. భగవత్కృప ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా ఏదైనప్పటికీ అది సిద్ధించి మంచి మహోన్నతమైనటువంటి ఆశయాలతో మన జీవన విధానంలో ఒక చక్కని జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక పాటలో ప్రయాణం చేసే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మరి ఆ భగవంతుడి కృప మనం పొంది తరింపజేసుకోవడానికి ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఆ భగవంతుని ప్రతిష్ట ఏర్పరచుకొని మనం వారి యొక్క ఆశీస్సులు పొందగలిగినప్పుడు మన యొక్క దినచర్యలో మనకు ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సు మన మనసుకు ప్రసాదింపబడుతుంది. మనం దినచర్యలో ప్రతిరోజు స్నానం ఆచరించి దేహాన్ని శుభ్రపరచుకోవటం అనేటువంటి నియమాన్ని మనం ఆచరిస్తున్నాం. అదేవిధంగా మన మనస్సు కూడా ప్రతిరోజు అనేక విషయాల చేత, అనేక అంశాల చేత మానసికమైనటువంటి కాలుష్యం మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ మానసిక కాలుష్యాన్ని తొలగింపజేసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం భగవంతుని యొక్క ఆశీస్సులు రూపంలో మనం పొంది తరించేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మానసిక స్థానం కూడా మనకి ఏర్పడుతుంది. శారీరక స్నానము, మానసిక స్నానము, ఈ రెండు మనలో ఉన్నప్పుడు మనలో ఒక పరిపూర్ణ దైవ స్వరూపమైనటువంటి శక్తి యొక్క ఆశీస్సులు పొంది తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ మన యొక్క దినచర్యలో మనం భౌతికమైనటువంటి కాలంలో మనం దినచర్యలో స్నానం ఆచరించి మన కార్యకలాపాల వైపు వెళ్ళిపోతున్నాం తప్ప భగవంతుని కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి ఆయన యొక్క ఆశీస్సులు పొంది తరింపజేసుకునేటువంటి అవకాశాన్ని మన దినచర్యలో సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. తద్వారా మనకు జరిగేటువంటి కార్యకలాపాలు ఆ దినచర్యలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఏర్పడుతుంటాయి, సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆయా విషయాలను మనం పరిష్కారం కొరకు భగవంతుడు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. నా ఆలయానికి వచ్చి దర్శించుకొని నన్ను స్మరించి నా యొక్క ఆశీస్సు పొంది నీలో ఉండేటువంటి కాలుష్యాన్ని తొలగింపచేయు అనేటువంటి భావనతో మనం ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనలో ఉండేటువంటి ఆ కాలుష్యాన్ని తొలగింపజేసి మన కార్యకలాపాలు ముందుకు సాగే అవకాశం కలుగుతుంది. మనం అటువంటి ప్రయత్నం మనం చేయకుండా నిత్యం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఒత్తిడి రూపంలో మనం ప్రయాణం సాగిస్తున్నామే తప్ప మనం ఆ భగవంతుని యొక్క కృప యొక్క ఆశీస్సులు పొంది తరింపజేసుకునే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవటం లేదు. అందువల్ల మన గ్రామం, మన సంసారం, మన సమాజం సురక్షితంగా సుభిక్షంగా ఉండి ఒక మంచి తాత్వికమైనటువంటి విధానంలో మనం ప్రయాణం సాగించాలి అన్నట్లయితే ఆ భగవత్కృప మనకు అవసరం. ఆ భగవత్కృప పొంది ధరింప చేసుకోవడానికే మనకు పవిత్రమైనటువంటి ఆలయాన్ని మన గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పునః ప్రతిష్ఠ చేసుకుని మనం ఈ చక్కని ఆలయ నిర్మాణాన్ని
గోదావరి నది ఒడ్డున మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడుతూ ఉంటాయి. మన గ్రామంపై, మన సమాజంపై, మన యొక్క దినచర్యలో మనం చేసేటువంటి కార్యకలాపాల వైపు. కాబట్టి మన యొక్క దినచర్య భగవంతుని యొక్క ఆశీస్సుల చేత భగవంతుని స్మరించుకుంటూ మనం దినచర్య ప్రారంభించినట్లయితే మనకు రాబోయేటువంటి విఘ్నాలు, ఆ దినచర్యలో ఉండేటువంటి విఘ్నాలు అన్నీ కూడా తొలగింపబడి సురక్షితమైనటువంటి మన కార్యకలాపాలన్నీ సుభిక్షంగా జరిగేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుకే మనం ఆ భగవత్ తత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేత ఆ భగవత్ తత్వాన్ని పొందేటువంటి మార్గం మన వేద వాంగ్మయంలో తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి 4 అద్భుతమైనటువంటి అంశాలు మనకు ప్రసాదింపబడ్డాయి. తత్వమసి, తత్ త్వం అసి, అది నీవు అయితివి. ఏది నీవు అయితివి అని మనం ప్రశ్నించుకున్నప్పుడే మనలో తత్వం యొక్క వికాసం ఏర్పడుతుంది. ఆ ప్రశ్న మనలో కలిగినప్పుడు మనలో ఆ తాత్విక చింతన ఏర్పడదు. అంచేత ఆ తాత్విక చింతన మన మనసులో ఏర్పరుచుకోవడం ద్వారా మనకు మానసిక స్నానం ఆచరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత తాత్వికమైనటువంటి జ్ఞానసిద్ధి పొందడానికి తాత్వికమైనటువంటి ప్రయాణం మన జీవన తత్వంలో అలవర్చుకున్నట్లయితే మనకు ఒక తాత్వికమైనటువంటి యోగికమైనటువంటి స్థితి మనందరిలో ఏర్పడుతుంది. అది మనకు ఒక అద్భుతమైనటువంటి మానసిక వికాసం వైపు పయనించేటువంటి స్థితిని కలిగించి మనం చేయబోయేటువంటి ఆయా కార్యకలాపాలు అన్నిటి యందు కూడా మనం ఒక చక్కని అవగాహనతో, విశ్లేషణతో, భగవత్ కృపతో మన ప్రయాణం మనం సాగించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత తాత్విక చింతన మన దినచర్యలో ఒక అద్భుతమైనటువంటి మానసిక శక్తిని ప్రసాదిస్తుంది, బలహీనతలను తొలగిస్తుంది, మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మనోస్థితిని మనలో కలిగించి మనం అనేక కార్యకలాపాలు సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అంచేత ఆ తాత్విక చింతన మన శారీరక వ్యవస్థను, మానసిక వ్యవస్థలో అనేక అద్భుతమైనటువంటి మార్పులు తీసుకువచ్చి మనలో ఉండేటువంటి అంతర్లీనమైనటువంటి అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చైతన్యం కలిగిస్తుంది. ఆ చైతన్యం కలిగించేటువంటి జ్ఞానసిద్ధియే అయమాత్మ అని చెప్పబడుతుంది. ఆ అయమాత్మ అనేటువంటి స్థితి జ్ఞాన చైతన్యము చేత మనలో ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఆ బ్రహ్మతత్వము జ్ఞానసిద్ధి చేత తెలియబడుతుంది. ఆ జ్ఞానసిద్ధి మన జ్ఞాననేత్రాల రూపంలో మనలో ఒక అద్భుతమైనటువంటి దైవత్వాన్ని దర్శింపచేస్తుంది. ఆ దైవత్వం మనం జ్ఞానసిద్ధి చేత మాత్రమే దర్శించగలుగుతాం. సామాన్యమైనటువంటి నేత్రాల చేత మనం అనేక విషయాలు చూస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదే మన కళ్ళకు చీకటి ఆవహించినట్లయితే మనం ఏ వస్తువును దర్శించలేం, చూడలేం, ఆనందించలేం. అదేవిధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి ఆ చీకటిని తొలగింప చేసుకోవడానికి జ్ఞాన సిద్ధి చేత జ్ఞాన చక్షువులు ఏర్పడి ఆ జ్ఞాన చక్షువుల చేత మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవత్వ స్వరూపమైనటువంటి శక్తిని ఆ బ్రహ్మస్వరూపంగా దర్శించగలుగుతున్నాం జ్ఞాన చక్షువుల చేత. అందుచేత ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతుంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వారు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా తెలియబడతారు అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అని చెప్పబడుతుంది. అంచేత నేననేటువంటి విషయం అది బ్రహ్మస్వరూపంగా ఉంది. ఆ బ్రహ్మస్వరూపం జ్ఞానసిద్ధిగా తెలియబడుతుంది. ఆ జ్ఞానసిద్ధి పొందినటువంటి విషయం ఆత్మస్వరూపంగా, ఆత్మజ్ఞానిగా తెలియబడుతున్నారు. అంచేత నజాయతే మ్రియతేవ కదాచిన్నాయం భూత్వా భవితావ నభూయ అజో నిత్యో శాశ్వతో యం పురాణో నాన్యతే అన్యమానే శరీరే అని చెప్తున్నారు గీతాచార్యులు వారు. అంటే శరీరం అనిత్యం, ఆత్మ శాశ్వతం. ఆ శాశ్వతమైనటువంటి
ఆత్మ జ్ఞానము చేత సిద్ధింపబడినప్పుడు అది బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఆ బ్రహ్మతత్వాన్ని దర్శించేటువంటి జ్ఞాన చక్షువుల చేత మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆ భగవత్ స్వరూపం దర్శించగలుగుతున్నాం. అందుచేతే మనం అహం బ్రహ్మస్మి అని చెప్పబడుతుంది. నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ నేనేటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, ఆ బ్రహ్మస్వరూపము అది ఓంకార స్వరూపము అని చెప్పబడుతుంది. ఓంకారము అన్నప్పుడు అకారము, ఉకారము, మకారము అనే 3 రూపముల యొక్క కలయిక ఓంకారము. కాబట్టి ఓంకారం అనేటువంటి స్వరూపం నేను అనేటువంటి స్వరూపంగా ధ్వనింపబడుతుంది. ఆ నేను అనేటువంటి స్వరూపం మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి, అదే బ్రహ్మస్వరూపము, అదే అహం బ్రహ్మస్మి అని చెప్పబడుతుంది. నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి విషయం వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తి ఎలా ఉందండి, భౌతిక ప్రపంచంలో మనం ఎలా తెలుసుకోగలవండి అనే ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఆ నేననేటువంటి స్వరూపం అకారము, ఉకారము, మకారము అన్నప్పుడు అకారము శారీరక తత్వము, ఉకారము మానసిక తత్వము, మకారము ఆత్మతత్వము. అంటే 3 తత్వాల యొక్క కలయిక మానవ ఆకారము ఓంకారము. ఆ ఓంకారము మానవతత్వంతో ముడిపడి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి. అంటే ఓంకారం అనేటువంటి అకార ఉకారం అకారములు మనలో శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము 3 తత్వాల యొక్క కలయిక చేత మానవతత్వంగా తెలియబడుతుంది. అంచేది ఈ 3 తత్వాలకు 3 రకాలైనటువంటి సాధనా ప్రక్రియలు మనకు అవసరం. ఆ సాధనా ప్రక్రియలు ఏది అన్నప్పుడు శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన మెడిటేషన్. ఈ 3 సాధనల ద్వారా 3 తాత్వికమైనటువంటి ఫలాలు మనకు లభిస్తున్నాయి. మంత్ర సాధన ద్వారా శారీరక తత్వానికి భుక్తి లభిస్తుంది. మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి లభిస్తుంది. ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తి లభిస్తుంది. కాబట్టి ఇహానికి పరానికి, ఇహానికి కావాల్సింది ఏమిటి? భుక్తి కావాలి, తృప్తి కావాలి. పరానికి కావాల్సింది ముక్తి. కాబట్టి ఇహపరాలకు కావలసినటువంటి శారీరక మానసిక ఇహానికి, పరానికి కావలసినటువంటి ఆత్మతత్వానికి ముక్తి. ఈ 3 పొంది తరింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన త్రయీ సాధన. ఆ త్రయీ సాధన మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి భగవతాలయంలో మనం ఒక పవిత్రమైనటువంటి ఆలయంలో మనం ఆచరించగలిగినట్లయితే అవకాశం ఉన్నంత వరకు, లేదా మన యొక్క పూజా గదిలో ఆ యొక్క త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మన యొక్క శారీరక తత్వం శుద్ధి కాబడుతుంది, మానసిక తత్వం శుద్ధి కాబడుతుంది, ఆత్మతత్వం ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తిని పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి 3 తత్వాలతో కూడినటువంటి మానవ తత్వానికి, మానవ ఓంకార స్వరూపమైనటువంటి స్థితి పొంది తరింపజేసుకునేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానసిద్ధి మనకు లభిస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానసిద్ధిని పొంది తరింప చేసుకోవడానికి మనం ప్రతిరోజు మనకు ఉన్నటువంటి కాల వ్యవధిలో కొంత సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే మనకు ఎన్నో లాభాలు ఏర్పడతాయి. ఆ లాభాలు ఏమిటండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆరోగ్యం, శాంతి, తృప్తి, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, దుఃఖం స్వరూపమైనటువంటి అంశాలు, బాధలు, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు, నివారించుకోవచ్చు. సాధారణంగా మనందరికీ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు ఉన్నప్పుడే మనం భగవంతుని దర్శిస్తుంటాం.
సుఖంగా ఉండి సమస్తమైనటువంటి సౌకర్యాలు అన్నీ మనకు లభించినప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు. ఉదాహరణకు చూడండి, మనకి ఏదైనా చిన్న బాధ కలిగి నొప్పి కలిగినప్పుడు వెంటనే మనం అమ్మ అని గట్టిగా స్పందిస్తాం, లేదా భగవంతుని యొక్క నామంతో మనం స్పందిస్తూ ఉంటాం. కనుక ఆ బాధ ఏం చేసింది? మన మనసుని స్పందింపజేసింది. భగవంతుడిని గుర్తు చేసుకో, నీ బాధని నివారించుకో అని చెప్పి మనకి ఆ బాధ మనం గుర్తు చేసింది. అప్పుడు మనం ఆ బాధ నివారించుకోవడానికి భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చి దర్శించుకొని మనం ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది తరింపజేసుకోవడానికి మనం ఆ యొక్క అంశాలు ఆచరించి ఆ భగవత్ సంకల్పాన్ని సిద్ధింపజేసుకోవడానికి, ఆశీస్సు రూపంలో పొంది తరింపజేసుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కేవలం ఇక్కడ మనం బాధ కలిగింది కాబట్టి మనకు ఇక్కడికి వచ్చాం భగవంతుని ఆశీస్సుల కొరకు. అదే బాధ లేనప్పుడు మనం ఎలా ఉంటున్నాం? అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఈ కాలం వెచ్చించడం అనేటువంటి భావనలో మనం భ్రాంతిలో పడిపోతూ ఉంటాం. కాబట్టి భ్రాంతిని విడనాడి మనం ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నిత్యం పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే కష్ట నష్టాలు, బాధలు, సమస్యలు అవన్నీ కూడా వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నివారింపజేసుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం నిత్యం భగవంతుని ఆశీస్సుని పొంది తరిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ మనకు తొలగిపోతూ ఉంటాయి, కష్ట నష్టాలు, బాధలు, సమస్యలు. కాబట్టి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడడానికి ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పవిత్రమైనటువంటి గోదావరి నదీ ఒడ్డున ఉండి మనకి చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మన గ్రామంలో సృష్టించి మనకు ప్రసాదించి తరింపజేసినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనం గ్రామ సభ్యులు, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఆ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా మనపై ప్రసరింపబడుతూ ఉంటాయి. అదేవిధంగా నవగ్రహాలు మనకు తెలుసును, వాటి యొక్క ప్రాశస్త్యము. మరి అటువంటి ప్రాశస్త్యత కలిగినటువంటి ఆ నవగ్రహాల యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ప్రసాదింపబడింది ఆ భగవత్కృప చేత. అదేవిధంగా శివతత్వాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క మూర్తి వివరించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కూడా ఇక్కడ ప్రసాదింపబడింది. ఆ విధంగా ఇది ఒక పవిత్రమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆలయ ప్రాంగణంలో మనం పవిత్రమైనటువంటి మనస్సుతో మనం ఈ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టి ఆ పవిత్రతతోనే ఆ భగవంతుని మనం సిద్ధింపజేసుకునేటువంటి సంకల్పంతో ఆశీస్సుని పొంది తరింపజేసుకోవాలనేటువంటి తపన మనలో ఉండాలి. ఆ తపనే తత్వంగా మారుతుంది. ఆ తత్వం మనలో ఉండేటువంటి మానసిక మాలిన్యాన్ని తొలగిస్తుంది. మానసికమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని భగవత్కృప చేత ప్రసాదింపబడుతుంది. తద్వారా మనకు ఆ దినచర్య శుభప్రదం కాబడుతుంది. మరి అటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆలయ నిర్మాణంలో మనకి ఎంతో చక్కగా ఈ యొక్క ఏర్పాట్లు చేసి ఈ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ నిర్మాణము పూర్తి చేసుకుని ఒక చక్కని కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడంలో సహకరించినటువంటి వేలూరి కామేశ్వర శర్మ గారికి, సాగి భీమేశ్వరరాజు గారు ధర్మకర్త వారికి, దాట్ల బాబీరాజు గారు, సాగి శివరామరాజు గారు, వేలూరి సూర్యనారాయణమూర్తి గారు, సాగి జ్యోతి గారు, తోలేటి శ్రీనివాస్ గారు, సాగి వెంకట సీతారామరాజు గారు, ఈ విధంగా వారు ఒక మహోన్నతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఆ భగవత్ కృప పొంది తరింపజేసుకోవడానికి మన గ్రామస్తులందరికీ ఒక చక్కని అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా మన అందరం కూడా
భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ ధనంలో కొంత భాగాన్ని ఒక పవిత్రమైనటువంటి ధార్మిక నిర్మాణాలకు మనం వెచ్చించగలిగినట్లయితే అది ఒక పవిత్రమైనటువంటి పుణ్యాన్ని భగవంతుడు ఆ యొక్క నిర్మాణం ద్వారా మనకు ప్రసాదిస్తారు. కనుక మనం ఈరోజు మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ధన సంపదను మనం ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సు మనకు, మన కుటుంబానికి, మన సంతతికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సుని, శక్తిని మనకు ప్రసాదిస్తుంది. కనుక అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మనం ఈ జన్మ వచ్చినప్పుడు మనం ఏది తీసుకురాలేదు, ఈ జన్మ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం ఏది వెంట తీసుకువెళ్ళలేము. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవస్థలో మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకుని పరిణామ రూపంలో ఆ భవశక్తిని పొంది తరింపజేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడమే ఈ ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం. కాబట్టి భగవంతుని యొక్క కృప దేనివల్ల లభిస్తుంది? ధార్మిక సేవా కార్యక్రమాల్లో మనం భాగస్వాములు అయినప్పుడే ఆ భగవంతుడు మనకి ఒక చక్కని మహోన్నతమైనటువంటి అవకాశాన్ని మనకు ఆ సేవ ద్వారా ప్రసాదిస్తారు. కాబట్టి ఆ సేవ చేసుకోవటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కాలంలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశం. మరి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కానీ మన విషయాలు ఎలా ఉంటాయి? ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి భౌతికమైనటువంటి కార్యకలాపాల వైపే మనం దృష్టి సారిస్తూ ఉంటాం. కష్టం, నష్టం, దుఃఖం, బాధ ఏర్పడినప్పుడే మనం భగవంతుడు గుర్తుకొస్తుంటారు. మిగతా సమయం అంతా భగవంతుని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ జన్మ భగవంతుని ద్వారా తల్లిదండ్రులు ఆశ్రయంతో మనకు ప్రసాదింపబడింది. అంచేత తల్లి తండ్రి దైవ స్వరూపులు. ఇక తల్లి తండ్రికి మించిన దైవం లేదు అని చెప్తుంది మన భారతీయ సంస్కృతిలో. కాబట్టి తల్లిని తండ్రిని మనం గౌరవిస్తూ మన పూజా విధానంలో ఆచార్యుల్ని, మన యొక్క విద్యా గురువుల్ని, మన యొక్క జీవన సంస్కారంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ ఆధ్యాత్మిక సద్గురువుల్ని మనం గౌరవించగలిగి వారిని ఆశీస్సులు పొంది తరించేటువంటి అవకాశాన్ని మనం నిత్యం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నట్లయితే మన జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మన నిత్య దైనందిన జీవన విధానంలో మానవ సేవే మాధవ సేవ. తోటి మానవుడికి సేవ చేయగలిగినట్లయితే మాధవుడిని దర్శించినట్లు అవుతుంది మనకి. ఒక చిన్న ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. శంకరాచార్యులు వారు ఒక రోజున ఆయన స్నానానికి వెళ్తూ ఉండగా ఒక హరిజనుడు ఆయనకి ఎదురైనప్పుడు ఆయన ఆ హరిజనుని చూసి వారి యొక్క మార్గాన్ని మార్చుకోబోతుండగా ఆ హరిజనులో ఆ హరి అంటే ఈశ్వరుడు ప్రత్యక్షమై అప్పుడు ఆయన దైవజ్ఞాన స్వరూపులు గనక శంకరాచార్యులు వారు ఆయన్ని చూసి ఆ యొక్క ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తి ఆ హరిజనులో దర్శించగలిగారు. ఎలా దర్శించగలిగారు? జ్ఞాన దైవ స్వరూపమైనటువంటి జ్ఞాన చక్షువుల చేత, జ్ఞానసిద్ధి చేత ఆ యొక్క హరిజనులో ఉండేటువంటి హరిని దర్శించగలిగారు. కాబట్టి ప్రతి ఈ మానవ తత్వంలో ఈశ్వర తత్వం ఇమిడి ఉన్నది అనేటువంటి విషయం తెలియజేస్తుంది మన వేదవాంగ్మయంలో ఉన్నటువంటి తత్వము. అందుచేత తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. ఆ నేననేటువంటి ఆ మానవతత్వంలో బ్రహ్మతత్వం, ఈశ్వరతత్వం ఇమిడి ఉన్నది, నిండి ఉన్నది. కాబట్టి ఆ ఈశ్వరతత్వం యొక్క అభౌతికమైనటువంటి శక్తి మానవతత్వంగా భౌతిక రూపంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వమే ఈశ్వరత్వం అని చెప్పబడుతుంది. అంటే మానవత్వం మనలో ఉన్నప్పుడు ఈశ్వరుడు మన చెంతన ఉన్నట్లు. మానవత్వం మనం కోల్పోయినట్లయితే మనలో రాక్షసత్వం ప్రత్యక్షం కాబడుతుంది. కాబట్టి మనం రాక్షసత్వాన్ని నివారింప చేసుకోవడానికే భగవత్తత్వాన్ని మనం దర్శించాలి. భగవత్తత్వాన్ని సిద్ధింప చేసుకోగలిగినట్లయితే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది.
కాబట్టి అటువంటి ఈశ్వరత్వాన్ని దర్శింప చేసుకోవడానికి మనం దినచర్యలో మనం భగవతాలయాల సమీపంలో ఉన్నప్పుడు, మన దగ్గర మన పట్టణాల్లో మన గ్రామాల్లో ఉన్నప్పుడు మనం ఆ యొక్క సమయాన్ని వెచ్చించి ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో దర్శించుకొని మనం ఆయా కార్యకలాపాలు సాగించగలిగినట్లయితే ఆ ప్రదేశంలో ఆ యొక్క మూర్తిభవించినటువంటి అద్భుతమైనటువంటి భగవత్ శక్తి మనపై అభౌతికంగా ప్రసరింపబడుతుంది. ఆ ప్రసరింపబడినటువంటి శక్తి మన యొక్క దినచర్యలో మన యొక్క ఆయా కార్యకలాపాల్లో ఒక చక్కని అద్భుతమైనటువంటి విషయాలు సిద్ధించేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక మన యొక్క భగవంతుని యొక్క ఆలయంలో మనం పవిత్రతతో కూడినటువంటి మానసిక సిద్ధి మనం ఏర్పరచుకుని మనం ఆ సంకల్పంతో భగవంతుని యొక్క సన్నిధానానికి చేరినప్పుడు ఆ ఆలయంలో మన యొక్క భౌతిక విషయాలు విడనాడి ఆ భగవంతుని యొక్క ఆలయంలో మనం మనసుని సమర్పించుకుని ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో ఆ సమయం మనం ఆచరించగలిగినట్లయితే అది అద్భుతమైనటువంటి శక్తి భగవంతుడి నుండి పొంది తరించే అవకాశం కలుగుతుంది. మరి అటువంటి అవకాశంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ మనకు ప్రసాదించారు. అది కూడా ప్రత్యేకంగా గోదావరి నది ఒడ్డున పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనకు ప్రసాదింపబడింది. పంచభూతాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ప్రాంగణంలో మనం పొంది తరించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భౌతిక విధానంలో మనం సేవా తత్పరతా భావం కలిగి ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవ రూపంలో తోటి మానవుల్లో ఉండేటువంటి మాధవుణ్ణి దర్శించేటువంటి అవకాశాన్ని సేవ ద్వారా పొంది తరిస్తూ మరొక యజ్ఞాన్ని మనం చేపట్టవలసి ఉంది. అదే నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞము అన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి అది భగవత్ సేవగా భావించగలిగినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ఆ భగవత్ సేవ మనకి ప్రసాదింపబడుతుంది. పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి మనం ఆ యొక్క 3 చెట్లు నాటడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి మనకు ఆ మొక్కల ద్వారా లభిస్తుంది, ప్రాణవాయువు ద్వారా. కనుక అటువంటి అవకాశాన్ని, కాలాన్ని, ఆ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ తలపెట్టి భగవత్కృపకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొంది తరించగలరని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువర్యులు మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రవచనం ఇచ్చారు. అందరూ కూడా ఆ విధంగా పయనిస్తారని ఆశిస్తూ భక్తులు అధికంగా రావడం, స్వామివారి మహిమ పెరగడం, ఇవన్నీ చూస్తుంటే చిన్నది కావడం, ఆలయం శిథిలావస్థకు రావడం, గ్రామస్తులు అందరి అద్భుత సహాయ సహకారాలతోటి ఈ రోజున పునర్నిర్మాణం చేసుకోవడం జరిగిందండి. ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అనేది మనందరి పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. ఆ రోజున ఆయన ఆలయ నిర్మాణం చేశారు కాబట్టి ఈ రోజున మనం అందరము కూడా భాగస్వాములమై ఈ నిర్మాణం చేసుకోగలిగాం. అలాగే శివ పంచాయతనము, పరమేశ్వరుడు ఇష్టకామేశ్వరుడిగా ఇక్కడ కొలువు తీరబోతున్నాడండి. కామేశ్వరి మాతగా అమ్మవారు, సూర్య భగవానుడు మన విష్ణుమూర్తి సంతాన గోపాల స్వామిగా కొలువు తీరబోతున్నాడు, వినాయకుడు సిద్ధి వినాయకుడిగా. ఇవన్నీ ఒకే పీఠం మీద ఉండడం అరుదు. శివ పంచాయతం అనేది మిగతా చోట్ల విడివిడిగా దూరంగా ఆలయం రూపంలో ఉంటాయి. ఒకే పీఠం మీద మనం ఏర్పాటు చేయడం, ఒకేసారి 5 దేవతల్ని కూడా మనం పూజించడం అనేది మన అందరికీ కూడా దొరికిన ఒక అద్భుత అవకాశం. అలాగే నవగ్రహములు మీరు ప్రతి చోట చూస్తూనే ఉంటారు. ప్రతి ఆలయంలోనూ చతురస్రాకారంలో పీఠారూపంలో ఉంటాయి. మన పిఠాపురం కుంతిమాధవ స్వామివారి ఆలయంలో మాత్రమే అర్ధచంద్రాకారంలో నవగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. అలాగే ఇది మన 3వది భారతదేశంలో ఇలాగా అర్ధచంద్రాకారంలో ఆలయ నిర్మాణము అనేది. మిగతా చోట్ల అనేక దిశలలో ఆ గ్రహ వీక్షణ ఉంటూ ఉంటుంది. ఇక్కడ భక్తులకు వేసే ఆ గ్రహాలు చూసే విధంగా ఏర్పాటు చేయడం, అద్భుత క్షేత్రంగా ఇది విరాజిల్లడానికి
వారి సహకారం. నిజంగా వారు 19వ తేదీన వస్తాను అని చెప్పి సూచన చేసి ఉన్నారు. నా మనసు బాధపడింది. 17వ తేదీన వారు మొదటి రోజునే వస్తే బాగుండును అని ఆ రోజు నాకు అనిపించింది. అనుకోకుండా ఆ భగవంతుడి లీలో మరి ఏమిటో వారు 17వ తేదీకే రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాను. మొదటి రోజునే వచ్చి వారి అద్భుత ప్రవచనాన్ని మనందరికీ కూడా ఇవ్వడం అనేది మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే మనకి వినాయక చవితికి 21 రకాల పత్రులతో మనం పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు వారి చేత ఆ భగవంతునికి కొలువు తీరపోతున్న సిద్ధి వినాయకునికి ఆ 21 రకాల పత్రుల్ని కూడా తీసుకురావడం జరిగింది. నా మొక్కల్ని తమ చేతుల మీదుగా భగవంతుడికి కైంకర్యం చేయాలని మా అభిలాష. ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాశ్చరతి దీర్ఘమాయుః అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యైవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి